హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నాకు యమహా దగ్గర నుంచి ఒక మెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక చిన్న స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను. 2026 యమహా XSR 155 బ్లాక్ కలర్ వెహికల్ అయితే ఈరోజు అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయిపోయిందనమాట. చాలామంది ఈ బ్లాక్ కలర్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చూడంగానే బాగా నచ్చిందనమాట. ఇమేజ్లో నేను చూసిన తర్వాత నాకు గోల్డ్ కలర్ సస్పెన్షన్, బ్లాక్ కలర్ ఎలాయ్ వీల్స్, బ్లాక్ కలర్ ఫ్యూయల్ ట్యాంకు, బ్లాక్ కలర్ సీటు మొత్తం బాగుందన్నమాట చూస్తానికి. ప్రజెంట్ మనం యమహా XSR 155 అయితే 4 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. సిల్వర్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, అలాగే ఇప్పుడు కొత్తగా బ్లాక్ కలర్ అయితే యాడ్ అయిపోయింది. టోటల్గా మీరు ఇప్పుడు యమహా షోరూమ్కి వెళ్తే 5 కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈరోజే లాంచ్ చేశారు కాబట్టి షోరూమ్స్కి రావడానికి కొంచెం టైం పట్టిద్ది. మీరు ఒక 1 మంత్ వెయిట్ చేయండి, బ్లాక్ కలర్ రాగానే మీరు కొనుక్కోవచ్చు. ఈ 5 కలర్స్లో మీకు ఏది నచ్చింది బ్రో అని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం, వెహికల్ లాంచ్ అయినప్పుడు నేను చూశాను, నాకైతే సిల్వర్ కలర్ చాలా బాగా నచ్చింది. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర సిల్వర్ కలర్, మిగతాదంతా బ్లాక్ కలర్లో ఉంది కదా, అదైతే చాలా సింపుల్గా ఉందన్నమాట. తర్వాత గ్రీన్ కలర్ కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. ఈ 2 కలర్స్ తర్వాత ఈరోజు బ్లాక్ కలర్ లాంచ్ చేశారు కాబట్టి ఈ కలర్ కూడా నా ఫేవరెట్ అయిపోయిందనమాట. సో ఈ 3 కలర్స్ కూడా నాకు బాగా నచ్చినాయి. మీకు ఏ కలర్స్ నచ్చినాయో కింద కామెంట్ అయితే చేయండి. ఒకసారి స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాము, కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇంజిన్ విషయానికి వస్తే 155cc లిక్విడ్ కూల్డ్ SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఆ వెహికల్లో ఉంది. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. అలాగే డెల్టా బాక్స్ చాసిస్తో లభిస్తూ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది కాబట్టి హై స్పీడ్ స్టెబిలిటీ కూడా బాగుండిద్ది అనమాట. సో ఇంతవరకు బాగానే ఉంది. బ్రేక్స్ డిపార్ట్మెంట్లో కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రంట్ సైడ్ మీకు 282mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా వీళ్ళు స్కిప్ చేయలేదన్నమాట. సో అంతా బాగానే ఉన్నప్పటికీ నాకైతే కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇస్తే బాగుండు అనిపించింది. కానీ ఆ ఇంజిన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. అట్లీస్ట్ బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది. లాస్ట్లో చెప్తాను ప్రైస్ ఎంత ఏంటని చెప్పేసి. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. జనరల్గా గోల్డ్ కలర్ సస్పెన్షన్ అనేది మనం బ్లూ కలర్ వెహికల్లో చూస్తాము. మిగతా 3 కలర్స్ అయితే బ్లాక్ కలర్లో ఉన్నాయి. గోల్డ్ కలర్లో ఒక బ్లూ ఇచ్చారు కదా, ఇప్పుడు బ్లాక్ కలర్లో కూడా గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. వెహికల్ మొత్తం బ్లాక్ కలర్, ఫ్రంట్స్ అయిన గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. లైవ్లో చూసినప్పుడు ఇంకా బాగుండిద్ది, మెటాలిక్ బ్లాక్ కలర్. సో లైవ్లో నేను ఒక వీడియో కూడా రికార్డ్ చేస్తాను ఆ వెహికల్ రాగానే, అప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటని చెప్పేసి. బ్యాక్ సైడ్ లింక్డ్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ బ్లాక్ కలర్ ఎలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తా ఉంది. గోల్డ్ అండ్ బ్రాంజ్ కలర్ మిక్స్ అయితే వచ్చే కలర్ ఎలా ఉండిద్దో అలాంటి కలర్ ఎలాయ్ వీల్స్ అయితే మనకి గ్రీన్ కలర్ వేరియంట్ లో లభిస్తా ఉంది. మిగతా కలర్స్ అన్ని కూడా బ్లాక్ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. దీంట్లో కూడా బ్లాక్ కలర్ ఎలాయ్ వీల్స్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ లేకపోతే ఇంకా వేరే ఏదైనా కలర్ తీసుకురాకుండా బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకా ఫ్రంట్ మీకు 100/80 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ మీకు నార్మల్ టైరే, ఇక్కడ వీళ్ళు కొద్దిగా ప్రైస్ అయితే కట్ చేశారనమాట. బ్యాక్ సైడ్ మాత్రం 140 సెక్షన్ టైర్ ఉంది, అది రేడియల్ టైర్. సో హై స్పీడ్ స్టెబిలిటీ బ్యాక్ సైడ్ టైర్ది బాగుండిద్ది. ఫ్యూచర్లో మీరు టైర్లు అరిగిపోయిన తర్వాత కొత్త టైర్లు అయితే రేడియల్వి వేయించుకోవచ్చు. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ వేయించుకోవచ్చు, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే వేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా బెటర్ గ్రిప్ అయితే ఉండిద్ది, కానీ మీకు మైలేజ్ అయితే కొద్దిగా డ్రాప్ అయింది అనమాట. సో అదొకసారి మీరు మైండ్లో పెట్టుకొని కొద్దిగా వైడ్ టైల్ అయితే వేసుకోండి. డైమెన్షన్స్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ డైమెన్షన్స్ అయితే ఈ వెహికల్ లో ఉన్నాయి. 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో 10mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. ఇదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 810mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4, 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే వెయిట్ చాలా తక్కువ ఉంది, 137 kgs అనమాట. అల్ట్రా లైట్ వెయిట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ రౌండ్ LED హెడ్ లైట్ అయితే చూస్తానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ మొత్తం మనకి LED అయితే ప్రొవైడ్ చేశారనమాట. కన్సోల్ విషయానికి వస్తే రౌండ్ ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ ఇచ్చారు. కొద్దిగా కన్సోల్ విజిబిలిటీ అయితే బాగానే ఉన్నప్పటికీ చిన్నగా ఉండిద్ది అనమాట. పెద్దగా ఇస్తే బాగుండు అనిపించింది నాకు. ఇదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ మనకి కావాలో అవన్నీ ఆ కన్సోల్లో ఉంటాయి. ఇంకా సీట్ విషయానికి వస్తే సింగిల్ బ్లాక్ కలర్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. సీట్ కంఫర్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉండిద్ది. కాకపోతే ఎక్కువ దూరం వెళ్ళడానికి కుదరదు అనమాట పిలియన్ రైడర్తో. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. గ్రాబ్ రైల్స్ అయితే ఎటువంటివి రావట్లేదు అనమాట, ఫ్యాక్టరీ ఫిట్టెడే. మీరు యాక్సెసరీస్లో అవి పర్చేస్ చేయాలి.
గ్రాబ్ రైల్స్ పెట్టుకుంటే ఆ వెహికల్కి సంబంధించిన లుక్ అయితే కొంచెం పోతుందన్నమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మీకు బ్యాక్సైడ్ పిలియన్ రైడర్కి గ్రాబ్ రైల్ సపోర్ట్ కావాలి అనుకుంటే మీరు యాక్సెసరీస్లో అవన్నీ పర్చేస్ చేయాలి. ఇంకా కంఫర్ట్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్ బాగుంటుంది. అలాగే మీకు సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు ఈ వెహికల్ని. వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో డెడికేటెడ్గా ఒక వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. వెహికల్ లాంచ్ చేసినప్పుడు ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 1,49,000 లాంచ్ చేశారు కదా, ఇప్పుడు 10,000 రూపాయల దాకా పెరిగింది. బ్లాక్ కలర్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 1,58,990 లభిస్తూ ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ప్రైస్. దీనికి 12% లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, యాక్సరీస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే 1,90,000 నుంచి 1,95,000 రూపాయల్లో మనకి ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎవరైనా 1,90,000 రూపాయలు పెట్టి యమహా XSR 155 బ్లాక్ కలర్ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. చాలామంది బ్లాక్ కలర్ కోసం వెయిట్ చేశారు కాబట్టి లాంచ్ అయిపోయింది. మైలేజ్ విషయానికి వస్తే వెహికల్ వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. 45 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్తే 45 అలా వస్తుంది. ఎకానమీలో రైడ్ చేస్తే 50 కిలోమీటర్ల దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. సో ఇది ఓవరాల్గా యమహా XSR 155 2026 మోడల్ బ్లాక్ కలర్ వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా కొత్తగా ఏమైనా వెహికల్స్ లాంచ్ అయితే నాకు మెయిల్ చేస్తారనమాట కంపెనీ వాళ్ళు. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇట్లా అప్డేట్ అయితే ఇస్తాను. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వన్స్ మాకు దగ్గరలో ఉన్న షోరూమ్కి బ్లాక్ కలర్ రాగానే ఖచ్చితంగా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. అది మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.